హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎడిటోరియల్ అనాలిసిస్ వచ్చేసి ఈనాడు అండ్ సాక్షి ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి డిస్కస్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ ఎడిటోరియల్ అనాలిసిస్ వి విల్ చెక్ అబౌట్ వన్ లైనర్స్. ఈ వన్ లైనర్స్ అనేవి వేరియస్ సోర్సెస్ నుంచి కవర్ అవుతాయి. దెన్ విల్ డిస్కస్ అబౌట్ ప్లేసెస్ ఇన్ న్యూస్. మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాప్ పాయింటింగ్ ఇంపార్టెంట్ కాబట్టి హియర్ విల్ డిస్కస్ అబౌట్ ప్లేసెస్ ఇన్ న్యూస్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాప్ పాయింటింగ్. దెన్ మనం ఏం చేస్తాం, దాని తర్వాత క్విజ్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. మరి ఓవరాల్గా ఈ వీడియో దేనికి సంబంధించిందంటే 6th of August 2020కి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో. సో స్టూడెంట్స్, ఈరోజు మార్నింగ్ నేను మీకు ఒక అయోధ్య డెవలప్మెంట్ రిలేటెడ్ వీడియో ఒకటి అప్లోడ్ చేయడం జరిగింది. సో అయోధ్య టెంపుల్, దాని డీటెయిల్స్ ఏంటి, దాని ఆర్కిటెక్చర్ ఏంటి, దాని ఫండింగ్ ఎలా వస్తుంది, దాంతోపాటు దాని బ్యాక్గ్రౌండ్ లైక్ బాబ్రీ మసీద్ డెమాలిషన్ కేసు కానీ, లేదా మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్, ఇందిరా సహానీ కేస్, షాబానో కేస్, వీటినన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. అది మీకు ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్. దెన్ మనం డీటెయిల్డ్ ఆర్టికల్స్ టేకప్ చేసేది ఫస్ట్ వన్, బేరూట్ ఎక్స్ప్లోజన్. ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయింది. అఫ్కోర్స్ ఈ 3 ఆర్టికల్స్ మనం డిస్కస్ చేసేవి ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లోనే కవర్ అయినాయి. తెలుగు న్యూస్ పేపర్లో ఈరోజు ఎడిటోరియల్ వచ్చాయి, కానీ అంత పెద్ద వెయిటేజ్ ఉన్నటువంటి ఎడిటోరియల్స్ ఏం లేవు ఈరోజు. సో సెకండ్ వన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఫర్ ఈడబ్ల్యూఎస్ కోటా. ఈడబ్ల్యూఎస్ అంటే మీకు తెలిసిందే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, దాని గురించి డిస్కస్ చేస్తాం. దెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ యుఎస్ఏ తన యొక్క ఫెడరల్ ఏజెన్సీస్, తన యొక్క గవర్నమెంట్ ఏజెన్సీస్ల ద్వారా H1B వీసాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేయొద్దు అని చెప్పేసి యూఎస్ఏ చెప్తుంది. ఆ ఇంపాక్ట్ ఇండియా పైన ఎలా ఉంటుంది, యూఎస్ఏ పైన ఎలా ఉంటుందో డిస్కస్ చేస్తాం మనం. దెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వన్ లైనర్స్. ఈ 6 వన్ లైనర్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ఫస్ట్ వన్, దట్ ఈస్ బేరూట్ ఎక్స్ప్లోషన్. సో టెల్ మీ స్టూడెంట్స్, ఆల్రెడీ ఐ ఆస్క్డ్ ద క్వశ్చన్ బేరూట్. టెల్ మీ గైస్, వేర్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ బేరూట్? బేరూట్ క్యాపిటల్ ఏంటి? దాంతోపాటు నేను మిమ్మల్ని అడిగాను బేరూట్ డిక్లరేషన్ అంటే ఏంటి అని చెప్పేసి. మళ్ళీ ఒకసారి కమెంట్ చేయండి, బేరూట్ డిక్లరేషన్ అంటే ఏంటి అని చెప్పేసి, దేనికి రిలేటెడ్ అని చెప్పేసి. దెన్ ఇది మనకి యూపీఎస్సీలో పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్లో వస్తుంది స్టూడెంట్స్. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎందుకంటే ఇప్పుడు జరిగింది కూడా ఈ యొక్క కైండ్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిజార్డర్ అని వచ్చున్నాం. ఇండస్ట్రియల్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. మరి ఏ కాంపౌండ్ ఈ యొక్క డిజాస్టర్ కారణమైంది? ఈ యొక్క బ్లాస్ట్ ఏదైతే జరిగిందో బేరూట్లో, ఈ బ్లాస్ట్ కారణమైనటువంటి కెమికల్ ఏంటంటే అమోనియం నైట్రేట్. ఫస్ట్ మనం న్యూస్ పేపర్ ఆర్టికల్ రిఫర్ చేద్దాం. సో దిస్ ఈస్ ద న్యూస్ పేపర్ ఆర్టికల్ విచ్ కవర్డ్ ఇన్ ఇండియన్ ఎక్స్ప్రెస్. దెన్ అసలు ఇష్యూ ఏంటంటే స్టూడెంట్స్, ఈ యొక్క లెబనాన్ క్యాపిటల్ బేరూట్ ఎక్కడైతే ఉందో అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ వల్ల ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ డైడ్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇంజూర్డ్. ఈ బ్లాస్ట్కి సంబంధించింది ఇది ఎక్కడ జరిగిందంటే బేరూట్లో ఉన్నటువంటి పోర్ట్లో జరిగిందనమాట. నేను పోర్ట్ అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నా అంటే బేరూట్ అనేది ఇంపోర్ట్ డిపెండెంట్ ఎకానమీ. సో ఇంపోర్ట్ డిపెండెంట్ ఎకానమీకి పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. పోర్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ క్వశ్చన్ స్టూడెంట్స్, ఇండియాలో రీసెంట్గా మనం ఈ యొక్క కల్కట్టా పోర్ట్ ఏదైతే ఉందో దాని నేమ్ చేంజ్ చేయడం జరిగింది. ఆ చేంజ్ చేసినటువంటి నేమ్ ఏంటో కమెంట్ చేయండి. దెన్ ఈ యొక్క పోర్ట్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా, లైక్ ఈ కెమికల్ బ్లాస్ట్ జరిగింది కదా, ఇది ఆల్మోస్ట్ ఆల్ ఎంత ఇంటెన్సిటీ క్రియేట్ చేసిందంటే మన రెక్టార్ స్కేల్ పైన లైక్ ఎర్త్క్వేక్ 3.3 మ్యాగ్నిట్యూడ్ ఉంటే ఎంత అవుతుంది ఎర్త్క్వేక్ అనేది, అంత షాకింగ్ వేవ్స్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఈ ఎక్స్ప్లోజన్ దేని వల్ల జరిగింది? అమోనియం నైట్రేట్ వల్ల జరిగింది. దీన్ని ఒక 6 years బ్యాక్ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి అమోనియం నైట్రేట్ని కన్ఫిస్కేట్ అంటే పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్నటువంటి అమోనియా నైట్రేట్ అనేది బ్లాస్ట్ అవ్వడం వల్ల ఈ యొక్క యాక్సిడెంట్ జరిగింది స్టూడెంట్స్. ఓకే, దెన్ మరి ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? సో వాట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్?
ఫస్ట్ వన్ ఎకనామిక్. ఆల్రెడీ నేను చెప్పాను స్టూడెంట్స్, ఏం చెప్పాను, ఈ యొక్క లెబనాన్ అనేది ఇంపోర్ట్స్ డిపెండెంట్ ఎకానమీ. ఇంపోర్ట్స్ డిపెండెంట్ ఎకానమీ. వాట్ డస్ ఇట్ మీన్? ఇంపోర్ట్ డిపెండెంట్ ఎకానమీ అంటే మీనింగ్ ఏంటి అంటే, సో ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఇంపోర్ట్స్, ఎక్కువ దిగుమతుల మీద ఆధారపడుతుంది. మరి అట్లాంటి టైంలో ఈ దిగుమతి చేసుకోవడానికి ఎక్కువ ఉపయోగపడే పోర్ట్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల ఆబ్వియస్లీ ఈ యొక్క ఇంపోర్ట్స్, వీళ్ళకి ఏవైతే నిత్యావసరాలు అవసరం ఉంటాయో అవి రావు. అప్పుడు ఏమవుతుంది, డిమాండ్ సప్లై మధ్యలో మిస్ మ్యాచ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, సప్లై తగ్గిపోతుంది, ఎందుకంటే గూడ్స్ రాలేదు కాబట్టి. మరి సేమ్ డిమాండ్ ఉండి సప్లై తగ్గిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. దిస్ ద ఫస్ట్ ఇంపాక్ట్ ఆన్ ద ఎకానమీ. ఆల్రెడీ ఈ యొక్క బెయిరూట్ అనేది ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంది ఆల్రెడీ. సో తను ఏదైతే కనుక యూరోపియన్ యూనియన్ నుంచి తీసుకుందో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూరోపియన్ బాండ్స్, ఏదైతే యూరోపియన్ బాండ్స్ రూపంలో అప్పులు తీసుకుందో అది ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు. అండ్ ఈవెన్ ఇది యొక్క లెబనాన్ అనేది ఐఎంఎఫ్ వాళ్ళతో ఒక ప్రపోజల్స్ ఆల్రెడీ దే ఆర్ డిస్కసింగ్ దట్ అరౌండ్ 10 బిలియన్ లోన్కి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. $10 బిలియన్ లోన్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మరి ఈ పాయింట్ ఆఫ్ ఎన్నిటిని చూసినట్టయితే కనుక ఆబ్వియస్లీ చాలా టఫ్ ఫేజ్లో ఉన్నటువంటి లెబనాన్కి ఇది మేజర్ సెట్ బ్యాక్ అని మనం చెప్పొచ్చు. సెకండ్ వన్, పొలిటికల్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది. పొలిటికల్ ఇంపాక్ట్ ఏంటంటే స్టూడెంట్స్, ఆల్రెడీ ఈ యొక్క లెబనాన్లో యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్ యొక్క ర్యాలీ అవుతున్నాయి అన్నమాట. ఓకే, యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ ఆర్ బీయింగ్ ర్యాలీడ్. మరి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి ఈ సందర్భంలో ఇలా పేలుడు సంభవించడంలో ప్రభుత్వం యొక్క నెగ్లిజెన్సీ ఉండడం వల్ల సడన్గా మళ్ళీ ఇన్ని రోజులు ప్రభుత్వం మీద ఏదైతే కనుక లైక్ డిస్సాటిస్ఫాక్షన్ ఏదైతే ప్రజల్లో ఉందో అది మళ్ళీ ఒక తీవ్రమైనటువంటి ఉద్యమం రూపంలో వచ్చే అవకాశం ఉంది. నేను మీకు గతంలో చాలాసార్లు చెప్పాను. ఏం చెప్పాను స్టూడెంట్స్, ప్రతి ఉద్యమానికి, ప్రతి రివల్యూషన్కి 2 కారణాలు ఉంటాయి. ఒకటి లాంగ్ టర్మ్ రీజన్స్, 2 షార్ట్ టర్మ్ రీజన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 1857 రివోల్ట్ తీసుకోండి. లాంగ్ టర్మ్ రీజన్స్ ఏమున్నాయి, చాలా ఉన్నాయి. లైక్ మన ఇండియన్ సొసైటీని మార్చారు బ్రిటిష్ వాళ్ళు, మిలిటరీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, విడో రీమ్యారేజ్ యాక్ట్, సతీ అబాలిషన్ యాక్ట్, ఇట్లాంటివి తీసుకొచ్చారు. ఇవన్నీ లాంగ్ టర్మ్ కాజ్. షార్ట్ టర్మ్ ఏంటి, లైక్ ఎన్ఫీల్డ్ రైఫిల్స్. సో ఇలా అన్నమాట. ఇది పొలిటికల్గా కూడా ఈ యొక్క బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఇష్యూ అనేది. నెక్స్ట్ హెల్త్. ఈ కంట్రీ యొక్క ఆరోగ్య వ్యవస్థ పైన ఆల్రెడీ ఈ యొక్క కరోనా ఇన్ఫెక్షన్ అనేది తీవ్రమైనటువంటి బర్డెన్ మిగిల్చింది ఈ కంట్రీ పైన. దాంతోపాటు ఈ కంట్రీలో ఈ యొక్క సిరియన్ రిఫ్యూజీస్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఆల్రెడీ ఈ యొక్క ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నటువంటి లెబనాన్ పైన ఈ యొక్క డిజాస్టర్ అనేది తీవ్రంగా ప్రభావితం చూపే అవకాశం ఉంటుంది. సో ఇవి ఈ యొక్క లెబనాన్ పైన ఈ యొక్క బ్లాస్ట్ యొక్క ఎఫెక్ట్ ఈ విధంగా ఉండబోతుంది స్టూడెంట్స్. మరి ఇంటర్నేషనల్ రెస్పాన్స్, ఆబ్వియస్గా చాలా దేశాలే వీళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాయి. ఎస్పెషల్లీ లైక్ పక్కన ఉన్నటువంటి నైబర్హుడ్ కంట్రీస్. నిన్న మిమ్మల్ని అడిగాను మ్యాప్ పాయింటింగ్లో లెబనాన్. ఈరోజు మీకు మ్యాప్ యాక్టివిటీలో లెబనాన్ పక్కన ఉన్నటువంటి కంట్రీస్ ఏందో చూపిస్తాను. ఆ కంట్రీస్ కూడా వాళ్ళు హ్యుమానిటేరియన్ బేసిస్ పైన హెల్ప్ చేయడానికి కూడా వాళ్ళు రావడం జరిగింది. దెన్ ఇక్కడ మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్టూడెంట్స్, ఈవెన్ లెబనాన్కి మేజర్ ఎనిమీ కంట్రీ అయినటువంటి ఇజ్రాయిల్ కూడా సో మేము హ్యుమానిటేరియన్ హెల్ప్ సో మానవ సహకారం అందించడానికి అని చెప్పేసి లైక్ సో హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చింది. అసలు ఇజ్రాయెల్కి ఈ యొక్క లెబనాన్కి ఎందుకు ఈ యొక్క ఎనిమీ ఫీలింగ్, ఎందుకు ఈ యొక్క డిస్టర్బెన్సెస్ అంటే, ఈ లెబనాన్లో ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది. దాని పేరు ఏంటంటే హెజ్బొల్లా. ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్, దాని పేరెంట్స్ ఫ్రెండ్స్ హెజ్బొల్లా అనమాట. ఈ హెజ్బొల్లా అనేది ఈ యొక్క ఇజ్రాయెల్కి అగెనెస్ట్గా సిరియాలో ఫైట్ చేస్తుంది అనమాట. సిరియాలో ప్రో గవర్నమెంట్ ఈ ప్రో గవర్నమెంట్ వైపు ఎవరున్నారు, రష్యా, దెన్ పాలస్తైన్ అండ్ దిస్ హెజ్బుల్లా వీళ్ళు ఉన్నారనమాట. అదే యాంటీ గవర్నమెంట్ వైపు ఎవరున్నారు, వెస్టర్న్ కంట్రీస్, ఇజ్రాయెల్ వీళ్ళ వైపు ఉన్నారు. సో ఇజ్రాయెల్ పక్కన ఉన్నటువంటి లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా అనేది ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోరాడుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది హ్యుమానిటేరియన్ బేసిస్ పైన హెల్ప్ని అనౌన్స్ చేయడం జరిగింది. దెన్
సో ఇక్కడ అమోనియం నైట్రేట్, మీరు చిన్న చిన్న ఎగ్జామ్లో ప్రిపేర్ అయితే కనుక ఇట్లాంటి దీని కెమికల్ ఫార్ములా అడుగుతుంటారు అనమాట. అమోనియం నైట్రేట్ NH4NO3. బేసికల్గా దీన్ని ఎక్కువ ఎందులో యూజ్ చేస్తుంటారు స్టూడెంట్స్? ఎక్కువ దీన్ని మనం ఫర్టిలైజర్స్లో యూజ్ చేస్తారు స్టూడెంట్స్, అగ్రికల్చర్ ఫర్టిలైజర్స్. అమోనియా నుంచి మనకి ఏమొస్తుంది? నైట్రోజన్. మనం ఆల్రెడీ చదువుకున్నాం మనం బేసిక్ బయాలజీలో ఏంటి, ప్లాంట్స్కి ఏం కావాలి స్టూడెంట్స్? NPK కావాలి, ఎరువులు. మరి ఈ యొక్క నైట్రోజన్ అనేది అమోనియా ద్వారా ఇస్తాం. దెన్ ఈ యొక్క అమోనియం నైట్రేట్ ఈవెన్ అనస్థెటిక్ గ్యాసెస్, అనెస్థీషియా అంటే మత్తు మందులు ఇవ్వడానికి యూజ్ చేస్తారు కదా, అందులో కూడా యూజ్ చేస్తుంటారు. దెన్ వీటిని ఎక్స్ప్లోజివ్స్లో కూడా యూజ్ చేస్తుంటారు స్టూడెంట్స్, పేలుడు పదార్థాలు. ఎక్స్ప్లోజివ్స్లో లైక్ డిటోనేటర్స్, దాంతోపాటు ఇంప్రూవ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైడ్స్, IED ఇట్లాంటి వాటిలో డిటోనేటర్స్లో కూడా యూజ్ చేస్తుంటారు. మన ఇండియాలో ఇలాంటి ఎక్స్ప్లోజివ్ని రెగ్యులేట్ చేసేటటువంటి యాక్ట్ ఏందో చెప్పండి. అంటే ఇండియాలో ఏ ఇయర్లో ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ తీసుకురావడం జరిగింది? ఇండియాలో ఏ ఇయర్లో ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ తీసుకోవడం జరిగింది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సో దెన్ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే బేసికల్లీ ఈ యొక్క ఆల్రెడీ ఆర్థిక పరంగా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి లెబనాన్కి ఇది ఒక పెద్ద విపత్తు అని మనం చెప్పొచ్చు. మరి ఈ టైంలో ప్రపంచంలోని వివిధ దేశాలు ఈ కష్టాల్లో ఉన్నటువంటి దేశానికి ఆదుకొని ఈ యొక్క హ్యుమానిటేరియన్ని అంటే మానవత్వాన్ని చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది స్టూడెంట్స్. ఓకే, సో ఈ విధంగా మనం ఈ యొక్క లెబనాన్ బాంబ్ బ్లాస్ట్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ స్టూడెంట్స్, కాన్స్టిట్యూషన్ బెంచ్ ఫర్ EWS కోటా. ఇది మనం EWS కోటా గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇది మనకి GS పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ యూజువల్గా ఫస్ట్ న్యూస్ పేపర్ ఆర్టికల్, ఇది న్యూస్ పేపర్ క్లిప్పింగ్ మనకి ఈరోజు న్యూస్ పేపర్ నుండి పికప్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ అసలు న్యూస్ ఏంటో చూద్దాం. రీసెంట్గా ఏం చేసిందంటే స్టూడెంట్స్, సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు దాన్ని 5 మెంబర్ బెంచ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 5 మెంబర్ బెంచ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇందులో ఈ యొక్క చట్టానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి, రాజ్యాంగానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. కాబట్టి మేము దీన్ని 5 మెంబర్ బెంచ్కి ఫార్వర్డ్ చేస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు అన్నారన్నమాట. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషన్ బెంచ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. యూనో స్టూడెంట్స్, సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషన్ బెంచ్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే మినిమం ఎంతమంది జడ్జిలు ఉంటారు? మినిమం 5 మెంబర్ జడ్జెస్ ఉంటారు. కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది ఎప్పుడు మన పిక్చర్లో వస్తుందంటే ఖచ్చితంగా ఒకటేమో ఆర్టికల్ 145(3), ఇంకొకటేమో ఆర్టికల్ 143. ఈ రెండు సందర్భాలలో కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది ఫోకస్లో ఉంటుంది. ఫస్ట్ వన్ ఆర్టికల్ 145(3) ఏం చెప్తుంది? రాజ్యాంగంలో ఏదైనా ముఖ్యమైనటువంటి సమస్యను ఈ యొక్క ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు అట్లాంటి వాటిని కాన్స్టిట్యూషన్ బెంచ్కి రిఫర్ చేయవలసి ఉంటుంది. అలానే ఆర్టికల్ 143 ఏదైతే కనుక రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహా అడుగుతాడో అప్పుడు కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ బెంచ్ సలహా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇంతకన్నా తక్కువ ఉన్నటువంటి 3 మెంబర్ బెంచ్ కానీ సింగిల్ బెంచ్ కానీ ఈ రెండు సిచ్యుయేషన్లలో కూడా వాటి యొక్క ప్రాధాన్యత ఉండదు. సో మీకు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది దాని గురించి మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. సెకండ్, 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. మరి 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏం చెప్తుంది స్టూడెంట్స్? ఏం చెప్తుందంటే దిస్ యాక్ట్ ఈజ్ గివింగ్ 10% రిజర్వేషన్స్. 10% రిజర్వేషన్ టు హోమ్? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్స్ ఇస్తూ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ యొక్క ఆర్టికల్ 15లో క్లాస్ 6, దాంతోపాటు ఆర్టికల్ 16లో క్లాస్ 6ని యాడ్ చేయడం జరిగింది. దట్ మీన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 15(6) అండ్ 16(6) కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంది? ఎవరైతే కనుక SC, ST అండ్ OBC బెనిఫిట్స్ పొందట్లేదో, అయినప్పటికీ ఎవరైతే కనుక పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళని కవర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ యొక్క ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అన్న కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. మరి దీన్ని సవాల్ చేస్తూ, దీన్ని ఛాలెంజ్ చేస్తూ పిటిషనర్
కోర్టులో కేసు వేశారు స్టూడెంట్స్. మరి పిటిషనర్ ఏమంటున్నారంటే, ఫస్ట్ థింగ్, మన భారతదేశ రాజ్యాంగంలో ఈ యొక్క రిజర్వేషన్స్ అనేది క్యాస్ట్ బట్టే ఇస్తున్నాం కానీ ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థను బట్టి ఇవ్వట్లేదు కదా. అది ఆల్రెడీ మనం ఇందిరా సాహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చూసాం కదా అని వీళ్ళు చెప్తున్నారు. ఈరోజు నేను మీకు అయోధ్య రామ్ మందిర్ కేసు ఆ వీడియోలో కూడా ఇందిరా సాహాని ఈ కేసు చెప్పడం జరిగింది. సో ఇందిరా సాహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రిజర్వేషన్లకు ప్రామాణికం అనేది కులం కాదు, ఆర్థిక వెనుకబాటుతనం కాదు, కులం అని చెప్పింది కదా. మరి మీరు ఆర్థిక వెనుకబాటుతనంగా రిజర్వేషన్స్ ఎలా ఇస్తారు అని క్వశ్చన్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ యొక్క ఇందిరా సాహాని కేసులో 50% కన్నా రిజర్వేషన్స్ ఎక్కువ ఉండకూడదని చెప్పారు కదా, మరి 50% దాటుతున్నారు కదా, దీన్ని కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఏం చెప్తుందంటే అన్ఎయిడెడ్ అంటే ప్రభుత్వం చేత ఎలాంటి హెల్ప్ తీసుకున్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా వాటిని అన్ఎయిడెడ్ అంటారు అన్నమాట. ఇందులో కూడా రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఇది ఆర్టికల్ 19(1)Gకి వ్యతిరేకం కదా అని పిటిషనర్ అంటున్నారు. ఎందుకు? ఆర్టికల్ 19(1)G ఏం చెప్తుంది, ప్రతి వ్యక్తికి కూడా తనకు నచ్చినటువంటి వృత్తి చేసుకునే అవకాశం ఉంది. మరి గవర్నమెంట్ నుండి ఎలాంటి సహాయం తీసుకోకుండా తమకు నచ్చినటువంటి విద్యా సంస్థలు నడుపుకున్నటువంటి సంస్థల్లో మీరు రిజర్వేషన్ వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని మీరు ఎలా చెప్తారు? ఇది ఆర్టికల్ 19(1)Gకి వ్యతిరేకం కదా అని కూడా పిటిషనర్ ఫైల్ చేయడం జరిగింది. సో మనం ఈ ఫస్ట్ 3 కూడా క్లియర్ చేసాం. సో నేను వీటిని ఎరేజ్ చేస్తున్నా, ఎందుకంటే రిమైనింగ్ 3 కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏం చెప్తుందంటే బేసికల్లీ ఈ యొక్క మేము ఇది తీసుకురావడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే బేసికల్లీ ఎవరైతే కనుక ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ బెనిఫిట్స్లలో కవర్ కాలేదో వాళ్ళకి న్యాయం చేయడానికి మేము తీసుకొచ్చాం, నేను మీకు ఇందాక చెప్పినట్టు. దాంతోపాటు ఈ యొక్క ఇందిరా సాహాని కేసులు ఏం చెప్పారు, 50% రిజర్వేషన్ దాటొద్దు, అది ఎప్పుడు గవర్నమెంట్ ఆర్డర్స్ ద్వారా ఇచ్చినప్పుడు. బట్ ఇక్కడ మేము కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తున్నాం కదా, ఇది మీరు వేరుగా చూడాలి అని ప్రభుత్వం అంటుంది. ఓకే, మరి ఈ సందర్భంలో ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి రిజర్వేషన్లకి అనుకూలంగా వాదన చేస్తున్న వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా చూద్దాం. ఫస్ట్ వన్, ఈ యొక్క ఈ యొక్క ఎకనామికల్ ఆర్థిక పరంగా రిజర్వేషన్ ఇవ్వడం అనేది మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులను తెలియజేస్తుంది అని అనుకుంటున్నారు కొంతమంది. ఎందుకంటే ఇవాళ రేపు క్యాస్ట్ అన్నది ఇంపార్టెంట్ కాకుండా ఆర్థిక పరిస్థితి అనేది ఒక వ్యక్తికి ఎలాంటి అవకాశాలు దొరుకుతాయి అనేది డిక్టేట్ చేస్తుంది. అంటే అప్పర్ క్యాస్ట్లో లేని వాళ్ళకి కూడా కొన్ని ఆపర్చునిటీస్ దొరకకపోవచ్చు, ఇలాంటిదన్నమాట. సో కాబట్టి ఈ మారుతున్నటువంటి రోజులలో ఈ యొక్క క్యాస్ట్ కన్నా ఎక్కువ ఈ యొక్క ఎకనామిక్ స్టేటస్ అనేది వ్యక్తి యొక్క ఆపర్చునిటీస్ని డిటెక్ట్ చేస్తుంది అని వీళ్ళ యొక్క వాదన. దాంతోపాటు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 2015లో ఈ యొక్క మనం వెనుకబాటుతనాన్ని అన్నది కులం బట్టి కాకుండా ఇంకా కులాన్ని దాటి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆర్థిక పరంగా వెనుకబడిన వాళ్ళకు కూడా మనం న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని. దాంతోపాటు సమాజంలో కొన్ని అగ్రవర్ణాలలో కూడా మాకు ఎలాంటి ప్రయోజనాలు దక్కట్లేదు, మేము ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కూడా మాకు ఎలాంటి రిజర్వేషన్ దక్కట్లేదని అన్సాటిస్ఫైడ్గా ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాలపైన కానీ వ్యవస్థలపైన కానీ వాళ్ళకి కూడా ఇది ఒక సొల్యూషన్ లాగా దొరుకుతుంది అని వీళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళ యొక్క భావన. మరి అగెనిస్ట్ అంటే రిజర్వేషన్స్ ఎకనామిక్ బేస్ మీద ఇవ్వడం రాంగ్ అని అగెనిస్ట్ అనే వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏముందంటే స్టూడెంట్స్, ఫస్ట్ వన్, ఇది ఈ యొక్క 50% నామ్కి బ్రీచ్ అవుతుంది. సో కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఇందిరా సాహాని కేసు ప్రకారం అని అదొకటి. ఇంతకుముందు పిటిషనర్కి ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో అట్లాంటిదన్నమాట. సెకండ్ వన్, ఎం నాగరాజ్ వర్సెస్ ఎం నాగరాజ్, ఈ కేసెస్ గుర్తుపెట్టుకోండి. ఎం నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, నేను మీకు ఇది నోట్స్లో ఇచ్చాను స్టూడెంట్స్, పీడిఎఫ్ ఎలాగో లింక్ పెడతాను కాబట్టి. సో ఎం నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2006 ఈ కేసులో ఏం చెప్పిందంటే ఈ యొక్క ఈక్వాలిటీ అంటే సమానత్వం అనేది బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగం. మరి ఈ యొక్క 50% సీలింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అనేది సమానత్వానికి ఇండికేషన్.
మరి ఇప్పుడు 50% బ్రీచ్ చేస్తున్నారు కాబట్టి మీరు సమానత్వాన్ని పాటించట్లేదు కదా, ఇది భారతదేశ రాజ్యాంగంలోని మౌలిక స్వరూపానికి వ్యతిరేకమయ్యే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. దాంతోపాటు ఆల్రెడీ గవర్నమెంట్ జాబులలో ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక అప్పర్ క్యాస్ట్కి అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉంది ఆల్రెడీ. సో ఇంకా రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంది అని కొంతమంది క్వశ్చన్. ఇంకొంతమంది క్వశ్చన్ ఏమంటున్నారంటే, సో ఇప్పుడున్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోటా అనేది చాలా డెఫినేషన్ క్లారిటీగా లేదు. మన భారతదేశంలో ట్యాక్స్ రిటర్న్ అంటే ఆదాయ పన్ను రిటర్న్ కట్టే వాళ్ళు చాలా తక్కువ. మరి ఇలాంటి దేశంలో ఆర్థిక పరంగా ఒక వ్యక్తికి రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది అందులో పారదర్శకత ఏ విధంగా ఉంటుంది అని కొంతమంది చేస్తున్నారు. దాంతోపాటు ఈ యొక్క బెనిఫిషరీస్ ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఎందుకంటే సో ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని ఎలా ఇష్యూ చేస్తారు అంటే అందులో పారదర్శకత ఏ విధంగా ఉంటుంది, ఇదొకటి. దాంతోపాటు ఇలా ఎకనామికల్గా ఇవ్వడం వల్ల రేపు ఎస్సీ ఎస్టీలో క్రిమీ లేయర్ ఏదైతే లేదో వాళ్ళు క్రిమీ లేయర్ పెట్టమనే అవకాశం ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీలలో కూడా పూర్ పీపుల్కి రిజర్వేషన్ అడిగే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఓబీసీలలో కూడా పూర్ పీపుల్కి రిజర్వేషన్ ఇవ్వమనే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ రిజర్వేషన్ అనేది ఒక పేదరిక నిర్మూలన పథకం కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్. ఇది ఒక పేదరిక నిర్మూలన పథకం కాదు అని చెప్పేసి ఇందిరా సహాని కేసులో చెప్పారు. మరి మీరు దీన్ని పేదరిక నిర్మూలన కోసం ఎలా వాడుతున్నారు? సో ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్ అగెనెస్ట్ ద దిస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్. సో మనం కాన్స్టిట్యూషన్ బెంచ్, 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, పిటిషన్ ఆర్గ్యుమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్, ఫర్ ఆర్గ్యుమెంట్స్, అగెనెస్ట్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. దెన్ వే ఫార్వర్డ్ సొల్యూషన్ ఏంటంటే బేసికల్లీ మన భారతదేశంలో రిజర్వేషన్లు ఖరారు చేయడానికి ఒక వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవాలి. దాంతోపాటు రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి, ఎవరు వాళ్ళకి సరి అయినటువంటి రిప్రజెంటేషన్ ఆల్రెడీ ఉంది అని పారదర్శకంగా ఒక వ్యవస్థను నెలకొల్పాలి. దాంతోపాటు సో ఈ యొక్క ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వడం అనేదాన్ని చాలా కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ యొక్క రిజర్వేషన్ వ్యవస్థ పైన సరైనటువంటి స్టడీ చేస్తూనే ప్రైవేట్ సెక్టార్లో యూత్కి ఆపర్చునిటీస్ని పెంచాలి. అంటే రిజర్వేషన్ లేకుండా అవసరం లేకుండా చేయడం అన్నమాట. అంటే ఎకనామికల్ డెవలప్మెంట్ కానీ అలానే స్కిల్ డెవలప్మెంట్ మీద కానీ ఇట్లాంటి వాటిని ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మరి మీకు ఇక్కడ నేను చెప్పాను కదా లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ డైలీ ఒకటి ఇస్తానని. సో లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈరోజు మీరు ఇది మీ ఓన్ వర్డ్స్లో రాయండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది మనం ఏ సందర్భాల్లో దీన్ని ఏర్పాటు చేస్తుంటాం? 2 సందర్భాల్లో అని చెప్పాను కదా, మీరు జాగ్రత్తగా మీ ఓన్ వర్డ్స్లో కమెంట్ చేయండి. తప్పైనా రైట్ అయినా సో కరెక్ట్ సెంటెన్స్ ఫ్రేమ్ అయినా కాకపోయినా అవసరం లేదు. మీకు కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది ఏ సందర్భంలో ఏర్పాటు చేస్తుంటారు దీనికి కమెంట్ చేయండి. ఓకే. థర్డ్ వన్, యుఎస్ఏ బార్స్ ఫెడరల్ ఏజెన్సీస్ ఫ్రమ్ హైరింగ్ H1B వీసా హోల్డర్స్. అంటే ఇప్పుడు అమెరికాలో ఏదైతే కనుక ఈ యొక్క రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా స్టూడెంట్స్, రిక్రూటింగ్ ఏజెన్సీస్ అంటే మీకు ఈజీగా అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇండియన్ రైల్వేస్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రైల్వేస్, ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ఏదైనా ఒక కంపెనీకి టెండర్ ఇచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ TCS వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చిందనుకోండి. ఇదే అమెరికాలో అయితే కనుక ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ఎవరినైతే అంటే ఉద్యోగం కోసం ఒక కంపెనీకి అపాయింట్ చేసిందో అంటే ఒక ప్రాజెక్టులో, ఇది ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ అనేది ఏదన్నట్టు అమెరికాలో ఫెడరల్ ఏజెన్సీ అన్నట్టు, అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ. మరి కేంద్ర ప్రభుత్వ సంస్థ తన పనుల కోసం తన ప్రాజెక్టుల కోసం ఏదైనా కంపెనీకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు అందులో ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ అమెరికన్స్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఇవ్వాలి, ప్రిఫరెన్స్. H1B వీసా హోల్డర్స్ని తీసుకోవద్దు, అమెరికన్స్కి గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలని అమెరికా చెప్తుంది. అంటే అమెరికా ప్రభుత్వం ఏ ప్రాజెక్టులోనైతే కనుక ఈ యొక్క రిక్రూట్మెంట్ తీసుకుంటుందో ఆ రిక్రూట్మెంట్లలో గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్. దీనికి యుఎస్ కాంగ్రెస్ అప్రూవల్ అవసరం లేదనమాట ప్రస్తుతానికి. ఓకే. సో అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే బేసికల్లీ ఇప్పుడు మనం యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఉంది కాబట్టి మీరు ఆ కాంటెక్స్ట్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నా డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఈ యొక్క యుఎస్ నెటిజన్స్ యుఎస్ యొక్క సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సపోర్ట్
గెయిన్ చేయడానికి సో హీస్ ట్రయింగ్ సో హార్డ్. కాబట్టి ఈ సందర్భంలో ఈ ఆర్డర్స్ని తీసుకొచ్చారని చెప్పవచ్చు. మరి ఇది మన జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క పాలసీస్ మన ఇండియన్స్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నాయి అని చెప్పేసి ఇది మనకి ఈరోజు ఇక న్యూస్ పేపర్ ఆర్టికల్. మరి ఫస్ట్ ఇంట్రడక్షన్లో అసలు ఇష్యూ ఏంటి? ఆబ్వియస్గా నేను చెప్పినట్టు మీకు యుఎస్ఏ ప్రెసిడెంట్ సైన్డ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ విచ్ బ్యాన్స్ ద ఫెడరల్ ఏజెన్సీస్ ఫ్రమ్ హైరింగ్ H1B వీసా హోల్డర్స్ ఓకే అండ్ అదర్ ఫారిన్ వర్కర్స్. అంటే ఈ యొక్క అమెరికా ప్రభుత్వ రిక్రూట్మెంట్లలో లేదా అమెరికా ప్రభుత్వ శాఖలు ఏదైనా ప్రైవేట్ సంస్థకి అవుట్సోర్సింగ్ ఇచ్చినప్పుడు కూడా అందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలంటున్నారు? అమెరికన్ సిటిజన్స్ అండ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ రాదర్ దాన్ H1B వీసా హోల్డర్స్. మరి మీకు ఇక్కడ H1B వీసా హోల్డర్స్ అంటే ఏందో తెలియాలి. ఫస్ట్ వన్ ఇదేంటంటే నాన్ ఇమిగ్రెంట్స్, అంటే ఇది వలసకు సంబంధించింది కాదు. ఓకే, అక్కడ వెళ్ళి జస్ట్ వర్క్ చేసుకోవడానికి మాత్రమే. ఇది ఎవరికి ఇస్తుంటారు? జనరల్గా ఎవరికైతే కనుక టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఎవరుంటారో వాళ్ళకి H1B వీసా ఇస్తుంటారనమాట. ఓకే, సో జనరల్గా అమెరికన్ కంపెనీస్ ఈ యొక్క టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరుంటారో ఇండియా నుండి కానీ లేదా చైనా నుండి కానీ వీళ్ళకి ఎక్కువ ఈ వీసాస్ ఇష్యూ చేస్తుంటారు. ఇది H1B బ్యాక్డ్రాప్. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, మరి ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటి? ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటంటే ఈ యొక్క అన్ని గవర్నమెంట్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్స్ లైక్ అవుట్సోర్సింగ్ వర్క్లో ఏ ఏజెన్సీ కాంట్రాక్ట్ ఇచ్చినా కూడా అందులో ఎవరికి ప్రిఫరెన్స్ ఉండాలంటున్నారు? ఈ యొక్క సిటిజన్స్ అండ్ ఇంకెవరికంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సిటిజన్స్ వేరే, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ వేరే. స్టూడెంట్స్, గ్రీన్ కార్డ్ హోల్డర్ అయ్యుండి సిటిజన్ అవ్వకపోవచ్చు, లైక్ ఇదన్నమాట. ఓకే, సో a citizen okay, so green card holder may citizen or may not be citizen, but citizens are generally green card holders, they don't require any green cards. So గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి అక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ ఉన్నట్టే. మనం కూడా H1B వీసా అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత గ్రీన్ కార్డ్కి అప్లై చేస్తుంటాం. అదే యూకేలో అయితే కనుక PR అంటారు, పర్మనెంట్ రెసిడెన్స్. దెన్ ఇంకా సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్స్. మనం బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుంటే కనుక ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇష్యూ చేశారు స్టూడెంట్స్? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ యొక్క ట్రంప్ పాలసీ ఏంటి? అమెరికా ఫస్ట్ పాలసీ. అంటే అమెరికన్లు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. దట్టు నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ టైం. దాంతోపాటు ఈ యొక్క అమెరికాలో ఉన్నటువంటి టెనెస్సీ వ్యాలీ అథారిటీ వీళ్ళు ఏంటంటే 20% జాబ్స్ని అవుట్సోర్సింగ్ ఇవ్వడం జరిగింది అదర్ దాన్ అమెరికన్స్కి. సో ఇట్లాంటివి మెయిన్గా ప్రొవోక్ చేసాయి అన్నమాట ట్రంప్ని, మెయిన్ ట్రిగ్గర్ పాయింట్స్ అన్నమాట. ఇట్లాంటివి ట్రిగ్గర్ పాయింట్స్ అంటే వీటి వల్ల ట్రంప్ ఇదిగో చూసారా ఇలా చేస్తున్నారు, మన మున్సిపాలిటీలు, మన సంస్థలే, మన కార్పొరేషన్లే 20% జాబ్స్ని వేరే వాళ్ళకి అవుట్సోర్సింగ్ ఇస్తున్నారు మన వాళ్ళు ఉండంగా అని చెప్పేసి దెన్ ఈ డిస్కషన్ రావడం జరిగింది. సో ఇది ఇండియన్ వర్కర్స్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? ఉన్నదంటే ఆబ్వియస్లీ H1B వీసా ఉన్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క అమెరికన్ గవర్నమెంట్స్ కూడా తమ కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఇండియన్ కంపెనీస్కి కాంట్రాక్ట్ ఇచ్చే ముందు ఆలోచిస్తాయి. ఎందుకంటే ఇండియన్ కంపెనీస్ కాంట్రాక్ట్ ఇస్తే ఆబ్వియస్గా ఇందులో ఉండే ఎంప్లాయీస్ ఎవరు? ఇండియన్సే కాబట్టి. దెన్ ఇది యుఎస్ఏకి ఏ విధంగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది? యుఎస్ఏకి ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందంటే ఆల్రెడీ యుఎస్ఏలో స్టెమ్ యొక్క కేటగిరీలో టెక్నికల్ షార్టేజ్ ఉంది. స్టెమ్ ఇన్ ద సెన్స్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. ఈ స్కిల్స్ షార్టేజ్ ఎక్కువ ఉంది అమెరికాలో. మరి ఇట్లాంటి టైంలో అమెరికా అనేది ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది యుఎస్ఏ ఎకానమీకే కరెక్ట్ స్టెప్ కాదు అని మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం కోర్ ఆఫ్ ద ఆర్టికల్, వాట్ ఈస్ H1B వీసా, వాట్ ఆర్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్, ఇంపాక్ట్ ఆన్ ద ఇండియన్స్ అండ్ ఇండియన్ కంపెనీస్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ద యుఎస్ఏ వి డిస్కస్డ్ అబౌట్ ఇట్. దెన్ వే ఫార్వర్డ్స్. సో భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటే సో ఇది అమెరికా యొక్క ఇంకా ఆర్థిక వ్యవస్థను స్లో డౌన్ చేస్తుంది అండ్ బ్యాడ్ ఇంప్రెషన్ కలగజేస్తుంది తప్ప ఇది ప్రోగ్రెసివ్ స్టెప్ కాదు అని మనం చెప్పొచ్చు.
దాంతోపాటు ఏ కంట్రీలో అయినా సరే ఫారిన్ వర్కర్స్ యొక్క స్కిల్ని మనం ఉపయోగించుకొని వాళ్ళతో ఇంక్లూజివ్ సొసైటీ అంటే సమ్మిళిత వృత్తిలో వాళ్ళను కూడా మనం కలుపుకొని వెళ్ళినట్టయితేనే ఏ దేశమైనా కూడా బాగుపడుతుంది. ఈవెన్ ఒబామా కూడా ఇట్లాంటి స్టాండ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇవి స్టూడెంట్స్ ఓవరాల్గా డీటెయిల్డ్ ఆర్టికల్స్ మనం డిస్కస్ చేసినాయి. దెన్ వన్ లైనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు కవర్ అయినటువంటివి ముఖ్యంగా ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ వన్, యూనియన్ హౌసింగ్ మినిస్ట్రీ. ఫస్ట్ ఏ మినిస్ట్రీతో డీల్ చేస్తున్నాం మనం? యూనియన్ హౌసింగ్ మినిస్ట్రీ. వీళ్ళు దేని గురించి చెప్తున్నారు? అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్. సింపుల్ స్టూడెంట్స్, ఇవి ఏంటంటే బేసికల్లీ సిటీలలో ఒక అపార్ట్మెంట్ టైప్ కడతారనమాట. ఇది గవర్నమెంట్ బిల్డింగ్లు ఉంటే గవర్నమెంట్, లేదా ప్రైవేట్ వాళ్ళైనా కట్టి గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలు? ఒక 25 సంవత్సరాల దాకా అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఇందులో రెంట్కి ఎవరికి ఇస్తారంటే ఈ యొక్క మైగ్రెంట్ లేబర్ ఉన్నారు కదా, మైగ్రెంట్ లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సిటీకి వచ్చినప్పుడు ఉండడానికి వీటిని రెంట్కి ఇస్తారనమాట. ఇవి రెంటెడ్ కాంప్లెక్సెస్ బేసికల్లీ. ఇది ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది, ఇది ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇందులో పబ్లిక్ కంపెనీ అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, వీటిని కట్టచ్చు, లేదా ప్రైవేట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. దెన్ ఇది బేసికల్ ఎవరిని టార్గెట్ చేశారు? అర్బన్ మైగ్రెంట్ లేబర్ని టార్గెట్ చేయడం జరిగింది. జనరల్గా ఈ యొక్క అగ్రిమెంట్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంటుంది? 25 years అగ్రిమెంట్ ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ ఓన్ ప్లేస్లో బిల్డింగ్ కట్టి ఇలా రెంట్కి ఇవ్వడం స్టార్ట్ చేసినా కూడా 25 years అగ్రిమెంట్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. సో ఇది మనం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్ అన్నప్పుడు దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. సెకండ్ వన్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్బీఐ. ఆర్బీఐ రీసెంట్గా ఈ యొక్క బిడ్డింగ్ ఇవ్వడం జరిగింది. అంటే కొంతమందిని కొన్ని కంపెనీ సెలెక్ట్ చేయడానికి. ఎందుకంటే మార్కెట్ సర్వీలియన్స్ అంటే ఈ యొక్క ఆర్బీఐ ఏ మార్కెట్ని కంట్రోల్ చేస్తుంది? ఇక్కడ క్వశ్చన్ మీకు, ఆర్బీఐ ఏ మార్కెట్ని కంట్రోల్ చేస్తుంది? మనీ మార్కెట్నా లేదా క్యాపిటల్ మార్కెట్నా? మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. మరి ఏమవుతుందంటే ఇక్కడ ఆర్బీఐ ఈ యొక్క ఫినాన్షియల్ మార్కెట్లో ఏమైనా ఫ్రాడ్స్ జరుగుతున్నాయా లేదా, సో ఏమైనా ఫ్రాడ్ జరిగే అవకాశం ఉందా లేదా, దీనికోసమని సర్వీలియన్స్ అంటే నిఘా పెట్టడానికి కోసం అని చెప్పేసి సో ప్రైవేట్ కంపెనీస్కి టెండర్స్ కోసం అని చెప్పేసి వీళ్ళు కాల్ఫర్ చేయడం జరిగింది. ఇందులో ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేట్ చేస్తుంటారు, పబ్లిక్ సెక్టార్ కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. మరి ఈ యొక్క ఆర్బీఐలో ఏ డిపార్ట్మెంట్ అంటే ఎఫ్ఎంఆర్డి అనే డిపార్ట్మెంట్ ఈ యొక్క సర్వీలియన్స్కి రెస్పాన్సిబుల్ తీసుకుంటుందన్నమాట. అంటే ఎఫ్ఎంఆర్డి అంటే ఫినాన్షియల్ మార్కెట్స్ రెగ్యులేషన్ డిపార్ట్మెంట్, ఫినాన్షియల్ మార్కెట్స్ రెగ్యులేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్బీఐ. వీళ్ళు రెస్పాన్సిబుల్ అన్నమాట ఫినాన్షియల్ మార్కెట్ని సర్వీలెన్స్ చేయడానికి. ఓకే, దెన్ థర్డ్ వన్, విద్యార్థి విజ్ఞాన్ మంథన్. ఇదేంటంటే స్టూడెంట్స్, దీన్ని గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది ఫర్ ద ఇయర్ 2020-21. ఇది బేసికల్లీ సో ఇది ఎవరితో కొలాబరేషన్ చేస్తున్నారు? విజ్ఞాన్ ప్రసార్. ఇది ఒక అటానమస్ ఆర్గనైజేషన్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వీళ్ళతో టైఅప్ చేసి ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే సో 6th క్లాస్ నుంచి 11th క్లాస్ స్టూడెంట్స్లో సైంటిఫిక్ యాప్టిట్యూడ్స్, సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయడం, దాంతోపాటు ఈ యొక్క సైన్స్ కాన్సెప్ట్స్ని పాపులరైజ్ చేసి ఇండియాలో ఈ యొక్క సైంటిఫిక్ టెంపర్ని ఎంకరేజ్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగింది. దెన్ ఫోర్త్ వన్, ఎఫ్డిఐ ఇన్ కమర్షియల్ కోల్ మైనింగ్. సో యూనియన్ గవర్నమెంట్ క్లారిఫై ఇవ్వడం జరిగింది. దేని గురించి? ఈ యొక్క కోల్ మైనింగ్ కమర్షియల్ మనం ఎడిటోరియల్లో కూడా డిస్కస్ చేసాం. ఇందులో ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ అప్రూవల్తోని మన ఇండియన్ బార్డర్ కంట్రీస్ అంటే మన ఇండియాకు బార్డర్ ఉన్నటువంటి కంట్రీస్ కూడా ఈ యొక్క కోల్ మైనింగ్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు విత్ అప్రూవల్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి సో ఇవ్వడం జరిగింది. ఈవెన్ సో ఈ గవర్నమెంట్ రూట్ ద్వారా పాకిస్తాన్ సిటిజన్ కానీ లేదా పాకిస్తాన్ సంబంధించినటువంటి కంపెనీ కూడా ఈ యొక్క ఇండియన్ ఎఫ్డిఐలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అదర్ దాన్ డిఫెన్స్, స్పేస్, అటామిక్ ఎనర్జీ అండ్ ద యాక్టివిటీస్ విచ్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫర్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. ఇవి కాకుండా మిగతా వాటిల్లో ఈవెన్ పాకిస్తాన్కి చెందిన కంపెనీ కూడా గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని ఎఫ్డిఐ పెట్టొచ్చు. కాకపోతే వాళ్ళకంత సీన్ లేదనుకుంటే అది వేరే విషయం. సో రీసెంట్గానే ఈ యొక్క కోల్ మైనింగ్ గురించి ప్రైవేటైజేషన్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. మనం ఒక 2-3 వీడియోస్లో డిస్కస్ కూడా చేయడం జరిగింది డీటెయిల్గా. 5th వన్ ట్యానర్ వైట్ హౌస్ 3 TW3. ఇది రీసెంట్గా ఈ టెస్ట్ కంపల్సరీ అని చెప్పేసి ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ చెప్పింది. ఇది దేని గురించి స్టూడెంట్స్? ఏజ్ వెరిఫికేషన్ అన్నమాట. అంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ 17 ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా అండర్ 15లో ఆడడము, లేదా 16 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా అండర్ 14లో ఆడడము, దీన్ని నియంత్రించడానికి ఈ ప్రోగ్రామ్ని ఈ టెస్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి అందరూ. ఇది ఏంటంటే ఒక స్కానింగ్ అనమాట. ఇది బోన్ స్కాన్ చేస్తుంది. ఈ బోన్ స్కాన్ అనేది ఈ యొక్క బాయ్స్ అయితే కనుక 17 ఇయర్స్ బిలో లోపు, గర్ల్స్ అయితే 15 ఇయర్స్ లోపు బోన్స్ అనేవి ఫ్యూజ్ అవ్వవు. అంటే లైక్ మనం పుట్టినప్పుడు ఉండేటటువంటి బోన్స్, తర్వాత ఉండేటటువంటి బోన్స్ వేరే ఉంటుంది నెంబర్. అవునా కదా? ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి. టోటల్ నెంబర్ ఆఫ్ బోన్స్ ఎట్ చైల్డ్ బర్త్. సో చైల్డ్ బర్త్ ఉన్నప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ బోన్స్ ఉంటాయి, అడోలసెంట్కి వచ్చిన తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ బోన్స్ ఉంటాయి. ఎందుకు చేంజ్ అవుతుంటుంది అంటే సో స్మాల్ బోన్స్ విల్ ఫ్యూజ్ అంటే కలిసిపోతుంటాయి అన్నమాట. సో 17 ఇయర్స్ బాయ్స్, 15 ఇయర్స్ గర్ల్స్ కన్నా ముందు, ఈ ఏజ్ కన్నా ముందు ఈ బోన్స్ అనేవి జాయిన్ అవ్వదు. కాబట్టి ఆ టైంలో ఈ టెక్నిక్ ద్వారా, ఈ యొక్క ఎక్స్రే టెక్నిక్ ద్వారా ఏజ్ని కరెక్ట్ తెలుసుకోవచ్చు అనమాట. దీని ద్వారా కరెక్ట్ ఏజ్ వాళ్ళు కరెక్ట్ గ్రూప్లో ఆడుతున్నారా లేదా అనేది చెక్ చేయొచ్చు. దీని ప్రోగ్రామ్ పేరు ట్యానర్ వైట్ హౌస్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇట్లాంటివి అప్పుడు అడుగుతుంటారు టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ పరివార్ పెన్షన్ పాత్ర. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఫస్ట్ పాయింట్ హర్యానా అనమాట. ఓకే, సో ఇది ప్రతి ఫ్యామిలీకి ఇచ్చేటటువంటి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఇందులో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 8 డిజిట్స్ ఉంటాయి. ఆధార్కి దీనికి తేడా ఏంటంటే ఆధార్ ఏమో ఇండివిజువల్కి ఇస్తారు. ఈ యొక్క పరివార్ పెన్షన్ పాత్ర ఇదేంటంటే ఒక ఫ్యామిలీని యూనిట్గా తీసుకొని ఇస్తారనమాట. అంటే హర్యానాలోని ఏ కుటుంబమైనా సరే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క లబ్ధి పొందుతున్నట్టయితే ఏదైనా పథకం ద్వారా ఖచ్చితంగా ఈ యొక్క నెంబర్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సిందే. దీని ద్వారా అసలు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నది అనేది తెలుస్తుంటుంది అనమాట. యాక్చువల్లీ ఈవెన్ ఈ యొక్క రేషన్ కార్డ్స్ ఉన్నాయి కదా స్టూడెంట్స్, వాటినైనా ఉపయోగించి పెట్టవచ్చు. బట్ వీళ్ళు కొత్త సిస్టమ్ స్టార్ట్ చేశారు. దెన్ నెక్స్ట్ పొక్కాలి రైస్, కేరళ. ఈ రైస్ స్పెషాలిటీ ఏంటంటే స్టూడెంట్స్, ఇవి ఉప్పు నీళ్ళని తట్టుకొని, అంటే సెలైన్ వాటర్ని తట్టుకొని కూడా పెరగలుగుతుంది రైస్. దాని స్పెషాలిటీ. దీన్ని రీసెంట్గా బెంగాల్ ఫార్మర్స్ ఎక్స్పెరిమెంట్ చేశారన్నమాట. ఎందుకంటే ఈ యొక్క బెంగాల్ ఫార్మర్స్ యొక్క అంఫన్ సైక్లోన్ వల్ల చాలా సీ వాటర్ అనేది సుందర్బన్ డెల్టాలోకి వచ్చింది, అంటే సముద్రం జలాలు. దీనివల్ల ఏంది, అక్కడ తట్టుకుని నిలబడేటటువంటి రైస్ వెరైటీ ఈ కేరళలో ఏదైతే చేస్తున్నారో దాన్ని వీళ్ళు వెస్ట్ బెంగాల్ కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఈ పొక్కల్ రైస్ వెరైటీకి కేరళలో దీనికి GI ట్యాగ్ కూడా ఉంది స్టూడెంట్స్. GI ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో కేరళలో ఏంటంటే ఈ యొక్క సముద్ర మట్టం కింద కూడా కొన్ని భూభాగం ఉంది. అంటే ఈ యొక్క లైక్ సీ లెవెల్ ఇలా ఉంటే కనుక, సీ లెవెల్ జనరల్గా పైన ఉంటే మనం దాన్ని ఏమంటాం, లైక్ ప్లాట్యూ అనో లేకపోతే హిల్ అనో మౌంటైన్ అని అంటాం కదా. సీ లెవెల్కి దిగువన కూడా కేరళలో కొన్ని భాగాలు ఉన్నాయి. అక్కడ కూడా ఈ యొక్క రైస్ వెరైటీని సాగు చేస్తున్నాం. అందుకని కేరళలో ఈ సీ లెవెల్ కింద కూడా రైస్ కల్టివేట్ చేసేటటువంటి ప్రాంతాన్ని మనం ఈ యొక్క GIAHSగా ఐడెంటిఫై చేయడం జరిగింది. గ్లోబల్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ హెరిటేజ్ సిస్టమ్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇండియాలో మీకు ఒక క్వశ్చన్ స్టూడెంట్స్, ఇండియాలో ఎన్ని ప్రాంతాలని ఈ విధంగా గ్లోబల్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ హెరిటేజ్ సిస్టమ్గా ఐడెంటిఫై చేశారు? 3 ప్లేసెస్ ఉన్నాయి. అవి ఏందో మీరు కమెంట్ చేయండి స్టూడెంట్స్. సో ఇవి స్టూడెంట్స్ 1 లైనర్స్. నెక్స్ట్ మనం మ్యాప్ యాక్టివిటీ చూసినట్టయితే కనుక నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. బెయిరూట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? లెబనాన్. దాంతోపాటు వాట్ ఆర్ ద బార్డరింగ్ కంట్రీస్ ఆఫ్ మెడిటరేనియన్ సీకి సంబంధించినటువంటి బార్డర్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి? మనం క్లాక్ వైజ్ చూస్తే సో స్పెయిన్ నెంబర్ 1, దెన్ ఫ్రాన్స్ నెంబర్ 2, మొనాకో నెంబర్ 3, సో ఇటలీ నెంబర్ 4, అండ్ స్లోవేనియా నెంబర్ 5, క్రొయేషియా 6, బోస్నియా 7, మాంటినిగ్రో 8, అల్బేనియా 9, గ్రీస్ 10, అండ్ టర్కీ 11, సిరియా 12, లెబనాన్ 13. మనం లెబనాన్ గురించి డిస్కస్ చేస్తాం ఈరోజు ఎడిటోరియల్లో కూడా. 14 ఇజ్రాయిల్, 15 ఈజిప్ట్. ఈ సూయజ్ కెనాల్ will connect the Red Sea and Mediterranean Sea, Egypt. 16 Libya, and 17 Tunisia,
18 అల్జీరియా, 19 మొరాకో. ఇక్కడ మొరాకోకు ఉన్న స్పెయిన్కి మధ్యలో ఒక స్టేట్ ఆఫ్ జిబ్రాల్టర్ స్టేట్ ఉంటుంది స్టూడెంట్స్. సో ఇవి మెడిటరేనియన్ సీ. మీరు ఇలా రిపీటేటివ్గా చూసినట్టయితే కనుక మీకు రేపు మ్యాప్ పాయింటింగ్లో ఈజీ ఉంటుంది స్టూడెంట్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుపెట్టుకోండి. సో మెడిటరేనియన్ సీకి దగ్గరలో ఉన్నటువంటి సీస్ ఏంటంటే ఒకటేమో బ్లాక్ సీ, ఇంకొకటి వచ్చేసేసి రెడ్ సీ. ఇవి రెండు కూడా దగ్గరలో ఉన్నటువంటి సీ. ఓషన్ ఏంటంటే అట్లాంటిక్ ఓషన్, ఇట్ కనెక్ట్స్ త్రూ స్టేట్ ఆఫ్ జిబ్రాల్టర్, ఇది పోర్చుగల్. సో ఇవి స్టూడెంట్స్. దాంతోపాటు మెడిటరేనియన్ సీలో ఉన్నటువంటి ఐలాండ్స్, ఇప్పుడు మనం లెబనాన్ బ్లాస్ట్ జరిగింది కాబట్టి దీని దగ్గర ఉన్నటువంటి ఐలాండ్ ఏంటి? సైప్రస్. ఇవి కాకుండా ఇంకా సిసిలీ అని, సార్డినియా, సో కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి, అది వేరే విషయం, చిన్న చిన్న ఐలాండ్స్. చాలామంది అప్పట్లో ఈ యొక్క ఆఫ్రికా నుంచి రెఫ్యూజీ క్రైసిస్ ఉన్నప్పుడు వీళ్ళు బోట్స్లో ఈ మెడిటరేనియన్ సముద్రం ద్వారా ఈ యొక్క యూరోప్కి వలస వెళ్ళారనమాట. యూరోప్ వెళ్ళే క్రమంలో చాలామంది బోట్ మునిగి చనిపోవడం అనేది కూడా జరిగింది, మనం చూస్తున్నాం చాలాసార్లు. సో మ్యాప్ పాయింటింగ్లో వచ్చినటువంటి క్వశ్చన్ సిన్సియర్గా చేయండి స్టూడెంట్స్. దాంతోపాటు నేను అడిగినటువంటి క్వశ్చన్ బెయిరూట్ డిక్లరేషన్ దేనికి సంబంధించింది? బెయిరూట్ డిక్లరేషన్ దేనికి సంబంధించిందంటే స్టూడెంట్స్, ఏ దేశాలైతే కనుక సిరియన్ రెఫ్యూజీస్ అంటే సిరియా నుంచి తరలి వెళ్ళినటువంటి ఈ యొక్క రెఫ్యూజీస్ని తీసుకున్నాయో, శరణార్థులను తీసుకున్నాయో, ఆ దేశాలకి మనం సపోర్ట్ ఇవ్వాలి అని అరబ్ కంట్రీస్ అన్నీ కలిసి నిర్ణయం తీసుకున్నాయి. ఆ నిర్ణయాన్నే బెయిరూట్ డిక్లరేషన్ అంటామన్నమాట. మరి ఈరోజు క్వశ్చన్ ఏంటంటే చాగోస్ ఐలాండ్స్ అనేవి ఎక్కడున్నాయో మీరు అట్లాస్లో గుర్తించి అవి ఎక్కడున్నాయో ఏ సముద్రంలోనే కమెంట్ చేయండి. దాంతోపాటు ఇది ఏ రెండు దేశాల మధ్యలో డిస్ప్యూట్గా కూడా ఉంది అనేది కమెంట్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? దెన్ నిన్నటి క్విజ్కి ఆన్సర్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ వన్, ఇండియన్ గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్ అనేది ఈ యొక్క COVID-2 RNA జీనోమ్ స్టడీస్కి సంబంధించి ఈ యొక్క ఆర్గనైజేషన్ అంటే కొలాబరేషన్ చేస్తుంది, అంటే సమన్వయం చేసుకొని పనిచేస్తుంది. వివిధ సంస్థల దగ్గర ఈ యొక్క కోవిడ్ వైరస్కి సంబంధించినటువంటి జెనెటిక్ మెటీరియల్ని సేకరిస్తుంది. ఏ సంస్థ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ స్టూడెంట్స్. సెకండ్ వన్, ఖాదీ అగరబత్తి ఆత్మనిర్భర్ మిషన్, ఇది దేనికి సంబంధించింది? అగరబత్తి ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేసి అన్ఎంప్లాయిడ్ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. దీనికి నోడల్ ఏజెన్సీ ఎవరు? KVIC, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, ఇది కూడా రైట్. సో బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. సో ఈ రక్షాబంధన్ దీన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఏంది? స్టేట్ ఫార్వర్డ్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్. సో దెన్ భారత్ ఎయిర్ ఫైబర్ సర్వీసెస్కి సంబంధించింది. ఇది ఏవైతే కనుక ఇంటర్నెట్తో కనెక్షన్ లేదో ఆ ప్రాంతాలని కలిపేటటువంటి ఉద్దేశంతో రేడియో వేవ్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది ఎవరు? BSNL యాజ్ అ పార్ట్ ఆఫ్ డిజిటల్ ఇండియా. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ దేశంలో లేక వేర్ హౌస్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు? వియత్నాం స్టూడెంట్స్. ఈరోజు క్విజ్ క్వశ్చన్స్, అగత్తి ఐలాండ్స్ సో సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి? ఓకే, అది ఎక్కడుంది మీకు ఆల్రెడీ తెలుసు, మిమ్మల్ని మ్యాప్లో క్వశ్చన్ అడిగాను. నెక్స్ట్ 13th ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏ దేశంలో జరగబోతుంది? ఫోర్త్ వన్, జియో హెరిటేజ్ మాన్యుమెంట్, దీన్ని మనం లోనార్ లేక్ సందర్భంలో డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏందో టిక్ చేయండి. సో ముస్లిం ఉమెన్ రైట్స్, దీని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది, ట్రిపుల్ తలాక్ బ్యాన్ అన్నటువంటి కాంటెక్స్ట్లో. సో ముస్లిం ఉమెన్ రైట్స్ ఏ డేగా ఫాలో అవుతున్నాం మనం? ఓకే, August 1st ఫాలో అవుతున్నాం. ఎన్నో ఎడిషన్ రీసెంట్గా ఫాలో అయ్యాం? విచ్ ఎడిషన్? నెక్స్ట్ ఆర్ఎస్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏందో కమెంట్ చేయండి. గ్యాలపోగోస్ ఐలాండ్స్, ఇది నేను మీకు ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, ఇది ఏ దేశానికి పరిధిలో ఉంటుంది? నెక్స్ట్ వన్, కంటెంట్ ఆఫ్ కోర్ట్స్ 1971, దీని గురించి కూడా నేను మీకు డీటెయిల్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది 2 days బ్యాక్ అనుకుంటా. సో కంటెంట్ ఆఫ్ కోర్టుకు సంబంధించి రైట్ స్టేట్మెంట్ ఏందో పిక్ చేయండి స్టూడెంట్స్. సో ఈ విధంగా మనం డీటెయిల్డ్ అనాలిసిస్, వన్ లైనర్స్, మ్యాప్ యాక్టివిటీ అండ్ క్విజ్ కూడా డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి ఈ వీడియో మీ ప్రిపరేషన్ కేర్ఫుల్గా ఉందంటే కనుక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. అండ్ ఈరోజు నేను మీకు అయోధ్య వీడియో చేశాను కదా, సో ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.